సోషల్ మీడియా దిగ్గజం మెటా భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది. పోయిన నెలలో ప్రధాని పోస్ట్ చేసిన ఓ వీడియో తొలగించడం అనేది కేవలం సాంకేతికంగా దొరికిన తప్పిదమే అని ప్రకటించింది. అంతేకాదు తమ ప్లాట్ఫామ్పై కొన్ని వర్గాలకు పెయిడ్ ప్రమోషన్ జరుగుతుందని కూడా అంగీకరించింది. దీంతో అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ప్రధానికి సారీ చెప్పిన మార్క్ జుకర్బర్గ్. ప్రధాని వీడియో తొలగింపుపై సెంటర్ ఫైర్. మెటా గ్లోబల్ టీమ్ కి నోటీసులు, వివరణ. ఇక్కడ మోదీ వీడియో తొలగించినందుకే ఈ ఆగ్రహమా, లేక సోషల్ సైట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలనే కోణం కూడా ఉందా? ఏ దేశానికి ఆ దేశంలో ప్రత్యేకంగా చట్టాలుంటాయి. ఏ సంస్థలైనా వాటికి అనుగుణంగా లోబడే పని చేయాలి. వీటికి సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లకి మినహాయింపు ఉండదు. అయితే అవి పనిచేసే తీరు ప్రపంచం మొత్తం ఒకలానే ఉండాలి. ఒకచోట ఒక రూల్, మరో చోట మరో రూల్ ఉండడం కూడా కుదరదు. మరిక్కడ ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఓ వీడియో ఫేస్బుక్ లో కొంతసేపు డిలీట్ అయింది. దీనిపై సెంటర్ ఫైర్ అవుతోంది. అసలు ఇలా ఎలా చేస్తారని అగ్గి మీద గుగ్గిలమవుతోంది. అయితే ఇక్కడే ఓ విషయం గమనించాలి. ఏదైనా వీడియోపై రిపోర్టులు కానీ, అభ్యంతరకరంగా ఉన్నాయని కానీ యూజర్ల నుంచి కంప్లైంట్లు వస్తే ఫేస్బుక్ ఆ వీడియోలను డిలీట్ చేస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో అలానే ఆటోమేటిక్ గా డిలీట్ అయిందా, లేక కావాలనే చేశారా అనేది తేలాలి. ఇప్పటికైతే మెటా ఓ సారీ చెప్పింది. తన ప్రమేయం లేదని, సాంకేతికత ఆధారంగానే వీడియో డిలీట్ అయిందని వివరణ ఇచ్చింది. అయినా కేంద్ర పెద్దల ఆగ్రహం తగ్గించలేదు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ రద్దు చేయాల్సి ఉంటుందంటూ గ్లోబల్ టీమ్ కి నోటీసులు పంపారు. దానిపై ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తో మెటా కంపెనీ టీం భేటీ అయింది, వివరణ ఇచ్చింది. మరోవైపు ఫేస్బుక్ ఫౌండర్ జుకర్బర్గ్ కూడా ఈ వ్యవహారంలో ప్రధాని మోదీకి సారీ చెప్పారు. కంటెంట్ మేనేజ్ చేయడంలో తీవ్రమైన తప్పిదం దొర్లిందని అంగీకరించారు. ఈ నేపథ్యంలో మెటా గ్లోబల్ టీమ్ ని వివరణ కోరిన ఐటీ శాఖ చేసిన ప్రకటన కీలకంగా మారింది. మెటా మాత్రమే కాదు, ఏ ఇతర సోషల్ ప్లాట్ఫామ్స్ అయినా తమ వ్యవస్థలు ఉద్దేశించిన విధంగా పనిచేసేలా చూసుకోవాలని ఐటీ కార్యదర్శి కృష్ణన్ ఆదేశాలు ఇచ్చారు. ఇదే క్రమంలో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్మెంట్ వంటి ఇతర అంశాలపై కూడా ఇన్స్టాగ్రామ్, గూగుల్ ఇండియా, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి ఇతర సంస్థలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటి అంటే, దాదాపుగా 5-6 ఏళ్లుగా కేంద్రం వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ సహా ప్రతి నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ డేటా సెంటర్లను మన దేశంలోనే ఏర్పాటు చేయాలని కోరుతోంది. ఎందుకంటే ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటేనే వాటి కంటెంట్ విషయంలో నియంత్రణ సాధ్యపడుతుంది. అయితే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాబట్టి ఆయన వీడియో తొలగించగానే తిరిగి పబ్లిష్ అయ్యేలా చూడగలిగారు. మరి అదే ఓ సాధారణ యూజర్ విషయంలోనూ జరగగలదా? అస్సలు లేదనే చెప్పాలి. ఎందుకంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఏ వీడియో డిలీట్ అయినా దానికి ఆయా సంస్థలు సమాధానం చెప్పవు. ఏదో ఓ రొటీన్ సమాధానంగా మా కమ్యూనిటీ స్టాండర్డ్స్ కి అనువుగా లేవని, నిబంధనలను ఉల్లంఘించారని ఓ రిప్లై వస్తుంది. నిజంగా అనైతిక, చట్టవిరుద్ధ సదరు సంస్థల నియమాలను ఉల్లంఘించి ఉంటే అది వేరు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, పనికి మాలిన అసభ్య కంటెంట్ ను మాత్రం స్వయంగా ఈ సంస్థలే అల్గారిథం పేరుతో ఆటోమేటిక్ గా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. సమాజంలో విద్వేషం రెచ్చగొట్టే ఫేక్ పోస్టులు, వీడియోలపై రిపోర్టులు పెట్టినా, కంప్లైంట్లు ఇచ్చినా తొలగించం. అంతెందుకు, సాక్షాత్తు కేంద్ర మంత్రులే తమ డీప్ ఫేక్ వీడియోలను తొలగించాలని కోర్టుకు వెళ్లి కానీ ఆదేశాలు తెచ్చుకున్నారు అంటే ఈ సోషల్ నెట్వర్క్ సైట్ల అరాచకాలు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ నేపథ్యంలోనే ప్రధాని వీడియో తొలగింపు అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మెటా టీమ్ కి నోటీసులు ఇవ్వడం, వారు వచ్చి వివరణ ఇవ్వడం వరకు సాఫీగానే సాగిపోతాయి. కానీ ఇదే తరహా జవాబుదారీతనం ఇతర యూజర్ల విషయంలోనూ జరగాలన్న డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.